త్రిపుర కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ పసుపులేటి సుధాకర్, పసుపులేటి సుగుణపైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రీలాంచ్ ఆఫర్ల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపైన కేసు నమోదైంది. ఇక బేచేలు ఉద్యోగి కోత మహేష్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. త్రిపుర సంస్థ తెల్లాపూర్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయనతో సహా 9 మంది వ్యక్తులు 4.41 కోట్లు మోసపోయామని మహేష్ కంప్లైంట్ చేశారు. ఇక 2021లో తాను కంపెనీని ఆన్లైన్లో చూసి 6 నెలల్లోపు హెచ్ఎండిఏ రేరా అనుమతులు వస్తాయని హామీ ఇచ్చి భార్గవ్ అనే ప్రతినిధి తనను సంప్రదించారని మహేష్ ఫిర్యాదులో తెలిపాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని ఎంత అడిగినా కూడా తమ అభ్యర్థనను విస్మరించారని, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి బురుడి కొట్టించారని తెలిపాడు. ఇక డిసెంబర్ 2021లో ప్రీ లాంచ్ పథకం కింద 2 BHK ఫ్లాట్ కోసం మహేష్ 35 లక్షల రూపాయలు చెల్లించాడు. 18 నెలల్లో బ్యాంకు హామీ ఇచ్చే అవగాహన ఒప్పందంతో 7.5 తర్వాత కూడా ఎలాంటి అనుమతులు పొందలేదని, ప్రారంభించలేదన్నాడు. ఇక పదే ఫిర్యాదుల తర్వాత కంపెనీ జూన్ 2023లో సమావేశం నిర్వహించి అనుమతులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ భూమి పూజ నిర్వహించారన్నారు. తర్వాత అదనపు ఛార్జీలు డిమాండ్ చేసిందన్నాడు. ఆగస్టులో త్రిపుర నిర్వహణ ప్రాజెక్టును రద్దు చేసినట్లుగా ప్రకటించిందని, కొనుగోలుదారులను ఎక్కువ చెల్లించి ఇతర ప్రాజెక్టులకు మారమని కోరిందన్నాడు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు బాధితులు. తప్పుడు ప్రకటనలతోటి సోషల్ మీడియా ద్వారా తమను తప్పుదారి పట్టించారని ఆరోపించాడు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక త్రిపుర కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ పసుపులేటి సుధాకర్, పసుపులేటి సుగుణపై సైబరాబాద్ పోలీసుల కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించి దానిపైన కేసు కూడా నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పైన దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి చూస్తే ఒక బిఎస్ఎన్ యాక్ట్ సంబంధించి 316/2, 318/4 కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ యొక్క త్రిపుర పూర్తిగా దీనికి సంబంధించి తెల్లాపూర్లో ఫ్రీ లాంచ్ ద్వారా 9 మంది నుంచి కూడా 4.4 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసింది. దాని తర్వాత ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. అయితే పదే ఇందులో బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఎంప్లాయీ మహేష్ మాత్రము ఒక 2021 సంవత్సరం డిసెంబర్లో ఫ్రీ లాంచ్ ద్వారా 2 BHK అంటే డబల్ బెడ్రూమ్కి 35 లక్షల రూపాయలు కూడా చెల్లించారు. అంతేకాకుండా మహేష్తో పాటు 9 మంది కలిసి 4.4 క్రోర్స్ యొక్క డబ్బులు చెల్లించారు. దాని తర్వాత ఎక్కడ కూడా ఈ త్రిపుర సంబంధించిన ఫ్రీలాన్స్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా ముందుకు కొనసాగలేదు. అయితే ఇదంతా కూడా ఈ యొక్క డబ్బులు కట్టిన వీరంతా కూడా త్రిపురకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే పసుపులేటి సుధాకర్ ఉన్నారో, అంతేకాకుండా మరొక భాగస్వామి పసుపులేటి సుగుణ, వీరిద్దరిని సంప్రదించగా డిసెంబర్ సంబంధించిన నేపథ్యంలో 35 లక్షలు చెల్లించాను. అయితే దీని తర్వాత 2023 సంవత్సరంలో అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఇంకా అనుమతులకు 6 నెలల సమయం పడుతుంది, రేరా కావచ్చు, హెచ్ఎండిఏ సంబంధించిన అనుమతులకు 6 నెలలు పడుతుంది. కాబట్టి పూర్తిగా కొంతమంది వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అదే రోజు కూడా భూమి పూజ కూడా నిర్వహించారు. దాని తర్వాత ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్తో ముందుకు కూడా వెళ్ళలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క త్రిపురకు సంబంధించిన ఆ యొక్క ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది పూర్తిగా రద్దయింది. ఒకవేళ మీరు అధికంగా డబ్బులు చెల్లించి ఇంకో ప్రాజెక్టుకి వెళ్ళాలని చెప్పి కూడా ప్రధానంగా పసుపులేటి సుధాకర్ కూడా ఎవరైతే డబ్బులు కట్టారో వారందరూ కూడా చెప్పడంతో తమకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా ఎవరైతే డబ్బులు చెల్లించారో వారంతా కూడా భీష్మించి కూర్చున్నారు. దాని తర్వాత ఎక్కడ కూడా పసుపులేటి సుధాకర్ కావచ్చు, పసుపులేటి సుగుణ, వీరిద్దరు కూడా ఎవరైతే డబ్బులు కట్టారో బాధితులకు అందుబాటులో లేకుండా కూడా వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అందుబాటులోకి వచ్చినా కూడా డబ్బుల విషయం మాత్రం ఎప్పుడు ఇస్తాము అనేది మాత్రం చెల్లించకుండా మోసపూరిత సంబంధించిన వాక్యాలు చెప్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్స్ సంబంధించిన వారిపైన కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇద్దరిపైన బిఎస్ఎన్ యాక్ట్ ఎకనామిక్ వింగ్స్ సంబంధించి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇంకా దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. అయితే త్రిపుర యొక్క కన్స్ట్రక్షన్ ఫ్రీ లాంచ్ ద్వారా చాలామందిని మోసం చేసింది. ఇలాంటి యొక్క మోసపూరిత కంపెనీలను అంటే యొక్క బాధితులు ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే త్రిపుర సంబంధించిన ఏ లాంచ్ అయినా సరే మనము ఎక్కడ కూడా డబ్బులు పెట్టొద్దని చెప్పి కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంతేకాకుండా వీరిద్దరిని వెంటనే అరెస్ట్ చేసి తాము కట్టిన డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వీరిని అరెస్ట్ చేయాలనేది మాత్రము ప్రధానంగా బాధితులు కూడా
పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ కేసు నమోదు చేసుకున్నాము. వీరంతా కూడా డబ్బులు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చెల్లించారు కాబట్టి పూర్తి అన్ని ఆధారాలను కూడా ఇప్పటికే సైబరాబాద్ సంబంధించిన ఆర్థిక నేర విభాగాలకు సంబంధించి అధికారులు కూడా అన్ని యొక్క సాక్ష్యాధారాలను సేకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, త్వరలో న్యాయం చేస్తామని చెప్పి కూడా బాధితులకు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము త్వరలో వీరిని అరెస్ట్ చేస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, త్రిపుర కన్స్ట్రక్షన్స్ మోసపోయిన కేసు నమోదైంది, పోలీసుల దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగుతుంది. త్రిపుర కన్స్ట్రక్షన్స్ నుంచి ఆ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎవరైనా అందుబాటులోకి వచ్చారా, వారు ఏం చెప్తున్నారు? అయితే త్రిపుర సంబంధించి ఫ్రీలాన్స్ ద్వారా ఇటు బాధితుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన దాని తర్వాత ఎవరికి కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. కేవలం డబ్బులు వసూలు చేసుకున్న దాని తర్వాత వారు ఎక్కడ కూడా ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడము, పదే పదే వాళ్ళ ఆఫీస్ చుట్టూ కూడా తిరగగా ఒకసారి మాత్రం అందుబాటులోకి వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకా హెచ్ఎండిఏ కావచ్చు, రేరాకు సంబంధించిన అనుమతులకు 6 నెలల సమయం పడుతుంది, అప్పటి వరకు ఈ యొక్క భూమి పూజ చేస్తామని చెప్పి వారి ముందు కొద్దిగా హంగు ఆర్భాటం ద్వారా ఒక భూమి పూజ కూడా చేశారు. భూమి పూజ చేసిన దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ అందుబాటులోకి రాలేదు. మళ్ళీ ఒకసారి అందుబాటులోకి వచ్చి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన అనుమతులు పూర్తిగా రద్దాయి కాబట్టి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మరొక ప్రాజెక్టుకి సంబంధించి వెళ్ళాలి అనేది మాత్రం ప్రధానంగా వీరు చెప్తున్న నేపథ్యంలో మేము ఈ యొక్క త్రిపుర సంబంధించిన వారిని నమ్మము, ఇక మేము మోసపోము, తమ డబ్బులు తమకు ఇవ్వాలని చెప్పి కూడా బాధితులు ముక్త కంఠంతో ఒక్కసారిగా తమ ఆవేదన కూడా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా దీనికి సంబంధించి తమ డబ్బులు ఇప్పించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బాధితులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే త్రిపుర సంబంధించి ఇలాంటి ఎవరైతే ఇంటి కళను సంబంధించి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఒక డబ్బులు చెల్లించి తిరిగి వాళ్ళ చేతిలో మోసపోతే తాము ఎలా తిరిగి బయటపడాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు వారిపైన కఠిన చర్యలు తీసుకొని తమ డబ్బులు తమకు ఇప్పించాలని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం వీరిద్దరిపైన అంటే పసుపులేటి సుగుణ, పసుపులేటి సుధాకర్ పైన కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, త్రిపుర కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాయమాటలకు ఎంతమంది మోసపోయారు బాధితులు? అయితే ఈ యొక్క బాధితులకు సంబంధించి ఒక్కొక్కరిగా ఇప్పటికే ఈ యొక్క విషయం తెలుసుకొని ఇటు పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నారు. సైబరాబాద్ సంబంధించిన ఈఓడబ్ల్యూ పోలీస్ సంబంధించి ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే తాము కూడా మోసపోయాము, ఇక డబ్బులు ఆన్లైన్ ద్వారా ఇక అంటే డబుల్ BHKతో పాటు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా కొన్ని చోట్ల సింగిల్ బెడ్రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము, లక్షల రూపాయలు పూర్తిగా ఆన్లైన్లో చెల్లించాము. అప్పట్లో 16 నెలల్లో దీనికి సంబంధించి తమ ఇల్లును కూడా కట్టి తమకు ఇస్తామని చెప్పి త్రిపుర సంబంధించిన కన్స్ట్రక్షన్ వారు ఎక్కడ కూడా తమకు ఇవ్వలేదు అనేది మాత్రం ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించి వారు పోరాటం కూడా జరుపుతున్నారు. పోరాటం జరుపుతున్నా కూడా ఇక్కడ కూడా వీరికి తగిన న్యాయం మాత్రం జరగలేదు. దీంతో ఈ యొక్క పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేశారు. ఎందుకంటే త్రిపురకు సంబంధించిన దానిపైన కూడా గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది బాధితులను కూడా బెదిరించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అలాంటి యొక్క త్రిపురకు సంబంధించి ఇంకా జీవితంలో ఎవరు కూడా ఈ యొక్క త్రిపుర సంబంధించిన ప్రాజెక్ట్ కనిపించిన, ఫ్రీలాన్స్ కనిపించిన ఎవరు కూడా డబ్బులు చెల్లించి మరీ మోసపోవద్దు అనేది మాత్రము ప్రధానంగా ఇటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించి దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఒక కంట పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రూపాయి కూడా కూడబెట్టుకొని ఒక డబ్బులు అంటే సొంతింటి నెరవేర్చుకునేందుకు కూడా ఇలాంటి మోసపూరిత సంబంధించిన త్రిపుర కన్స్ట్రక్షన్కి డబ్బులు చెల్లించొద్దు అనేది మాత్రము ప్రధానంగా ప్రతి సామాన్యుడు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడ్డాయి కాబట్టి అదే తరహాలో కూడా త్రిపురకు సంబంధించిన కంపెనీ ఇటు అమాయకులను కూడా మోసం చేసింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా అన్ని విషయాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వం ఇలాంటి ఏదైతే బోగస్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉంటాయో వారిపైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా కోరుతున్నారు. ఇలాంటి బోగస్ కంపెనీలకు సంబంధించి రేరా అనుమతి కావచ్చు, హెచ్ఎండిఏ కంపెనీ సంబంధించిన పూర్తిగా అనుమతులు ఇవ్వద్దు, ఇలాంటికి సంబంధించిన ఎవరైతే ఇలాంటి ప్రాజెక్టులు ఫ్రీలాన్స్ ద్వారా పూర్తిగా ప్రజల్లోకి వెళ్తారో, ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించి పూర్తిగా అడ్వర్టైజ్ చేసుకుంటారో వారిపైన చర్యలు తీసుకోవాలి. అప్పటికప్పుడే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తే, ఎందుకంటే సామాన్య ప్రజలు మాత్రము అప్పుడు కొద్దిగా వారు సేఫ్ సైడ్లో ఉంటారు. ఎందుకంటే వారు చెప్పిన ప్రతి బురిడీ మార్గం ద్వారా పూర్తిగా లక్షలాది రూపాయలు చెల్లించుకునే దాని తర్వాత చేతులు ఎత్తేయడము ఆనవాయితీగా మారుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క త్రిపుర సంబంధించిన వారిపైన చర్యలు తీసుకుంటే మరొక కన్స్ట్రక్షన్ కంపెనీ ఇలాంటి యొక్క మోసపూరిత ప్రకటన చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.
అయితే పవన్ త్రిపుర కన్స్ట్రక్షన్స్ తప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేసిన ఆరోపణలపైన కేసు నమోదైంది. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు ఎలాంటి దర్యాప్తు త్రిపురకు సంబంధించి ఫ్రీలాన్స్ ద్వారా అనేక మంది ద్వారా డబ్బులు తీసుకుంది కాబట్టి అలాంటి మోసపూరిత సంబంధించిన దానిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే మాత్రం ప్రజలకు సంబంధించి పోలీసులు కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఫ్రీలాన్స్ ద్వారా చాలా మంది లక్షలాది మంది మోసపోయి రోడ్డున పడ్డ పరిస్థితి కూడా చూస్తున్నాము. అదేవిధంగా త్రిపుర కన్స్ట్రక్షన్ కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంబంధించి వసూలు చేసి ఇప్పుడు చేతులు ఎత్తేయడము పూర్తిగా బాధితులు రోడ్డుపైన పడడం మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి కన్స్ట్రక్షన్ దానిపైన ఎంత చర్యలు తీసుకుంటే మాత్రమో అంత బాగుంటుందని చెప్పి కూడా బాధితులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా తాము కష్టపడి ఒక్కొక్క రూపాయిని కూడబెట్టుకున్నాము, ఒక సొంత ఇంటి నెరవేర్చుకోవడానికే ఇలాంటి ఒక డబ్బులు చెల్లించామే కానీ తమకు ఎక్కువగా డబ్బులుండి తాము చెల్లించలేము అనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే తాము చెల్లించిన ప్రతి రూపాయి కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారా చెల్లించాం కాబట్టి దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ కూడా తాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి త్రిపుర సంబంధించి మరోసారి ఫ్రీలాన్స్ పెడితే మాత్రము వెంటనే పోలీసులు అప్రమత్తం కావాలి. అప్రమత్తమై ప్రభుత్వం కూడా ఇలాంటి యొక్క ఫ్రీలాన్స్ ద్వారా ఎవరైతే యొక్క మోసపూరితకు సంబంధించినారో వారిపైన చర్యలు తీసుకోవాలని మాత్రము ప్రధానంగా ఇటు బాధితులకు సంబంధించి కూడా తాము అండగా ఉంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే వీరిని త్వరలో అరెస్ట్ చేసిన దాని తర్వాత కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.